ఇంతకుముందు వీడియోలో మనం తల్లి గురించి చెప్పుకున్నాం. ఈ వీడియోలో తండ్రి గురించి చెప్తా. ఆ వీడియోలో తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పింది 1% కాదు. 0.0000001% తల్లి గురించి చెప్పింది. మన తల్లిదండ్రుల గురించి ఎంత చెప్పినా తక్కువే. సో, తల్లి గురించి చిన్నగా చెప్పినా, ఇప్పుడు తండ్రి గురించి. తండ్రి ఉన్నన్ని రోజులే కాపాడుకోర్రి. తండ్రి ఒక్కసారి దూరమైండనుకో లైఫ్ ఎంత ఘోరంగా ఉంటే అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి ఒక ధైర్యం. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా మా నాన్న ఉన్నాడు. ఏమైనా మా నాన్న ఉంటాడు. అదొక ధైర్యం ఉంటుంది. సో అలాంటి తండ్రిని కోల్పోయిన వాళ్ళ యొక్క బాధ ఎట్లుంటుంది చెప్పలేం. తల్లిని కోల్పోయిన ఎంత బాధ ఉంటుందో తండ్రిని కోల్పోయినా కూడా అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే తల్లి ఇంటి పట్టును చూసి, అంటే ఇంట్లో విషయాల గురించి చూసుకుంటా, ఇంట్లో పిల్లల గురించి చూడడం జరుగుతుంది. అండ్ హస్బెండ్ గురించి కూడా చూడడం జరుగుతుంది. ఇంటి పట్టు తల్లి. అదే తల్లి చనిపోయింది అనుకో, చాలా మంది చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. మస్తు చాలా అంటే చాలా ప్రేమను కోల్పోవడం జరుగుతుంది. స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రేమించే అలాంటి మనిషి ఇంకో మనిషిగా ఉండరు. తల్లిదండ్రులే నిస్వార్థంగా ప్రేమించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తల్లి చనిపోయినాకో ఇంట్లో దాని గురించి, ఇప్పుడు ఇంట్లో మొత్తం ఫుడ్ కానీ, ప్రేమ కానీ, ధైర్యం కానీ చెప్పాడు తల్లి. కానీ బయట ఎట్లా సర్వైవ్ కావాలి, బయట ఏ విధంగా బతకాలనేది చెప్పాడు తండ్రి. అలాంటి తండ్రిని కోల్పోతే నీ జీవితం మొత్తం కోల్పోయినట్టే. సో అందుకే నేనేం చెప్తున్నా అంటే ఎవరైనా అమ్మాయిలు అబ్బాయిలైనా ఇప్పటి నుంచి మీరు స్ట్రాంగ్ ఉండరు. ఎందుకంటే 18+ అయినా ఖచ్చితంగా మీరే బతకాలా. మీ సొంత డబ్బులతోటి మీరే బతికే విధంగా స్టేజ్లో ఎదుగుర్రి. ఎందుకంటే సడన్గా ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. తల్లి అయినా తండ్రి అయినా నీది సర్వే కావాలి. ఎందుకంటే ఎవడొచ్చి వెళ్ళిపోయాడు. నీ రిలేటివ్స్ రారు, మీ ఫ్రెండ్స్ రారు, నీ లవర్ రాదు, నీ ఎక్స్ రాదు, ఎవరు రారు. నీ కుళ్ళ చెప్తున్నా, మీ నాన్న చనిపోయినా, మీ మమ్మీ చనిపోయినా ఎవరు రారు తెలుసా. నీకు తిన్నావా, చేసినావా, ఏం చెప్తున్నావు అంటే టైంకి తింటున్నావు లేదా అనేది అడిగేది కన్న తల్లిదండ్రులే తప్ప ఎవ్వరు అడగరు. గోరుముద్దలు తినిపించే తల్లి, సపోర్టర్గా ఉండేది తండ్రి. కొన్నిసార్లు నువ్వు ఫెయిల్ అయినా ఏమైనా నీకు ధైర్యం చెప్పేది తండ్రి. అలాంటి తండ్రి కోల్పోతే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. అర్థమవుతుంది. ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లైఫ్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. వాళ్ళని కూడా పట్టించుకునేటోళ్ళు ఎవరు ఉండడు. వాళ్ళ లైఫ్ కూడా సేమ్ అట్లా ఉంటుంది. సో తల్లిని కోల్పోకన్నా ముందే మీ కాళ్ళ మీద మీరు ఎదుగుర్రి. 18+ అయ్యారా, ఖచ్చితంగా ఎదుగురి, సంపాదించారు, ఒక స్టేజ్లో ఉంటారు. అప్పుడు మీ కన్న తల్లిదండ్రులకి రిలాక్సేషన్ ఇవ్వరి. వాళ్ళకి అంత బాధ అనేది తగ్గించే ప్రయత్నంలో ఉండరు. అంతేగాని ఇబ్బంది పెట్టకూరి. అండ్ ఎవరు రారు, నీ కుళ్ళబేకులు చెప్తున్నా ఎవరు రారు. మీ తల్లి చనిపోయినా, మీ ఫాదర్ చనిపోయినా ఎవరు రారు. నీ దగ్గర డబ్బు ఉన్నాకో, కోట్ల ఆస్తుండే, మంచి డూప్లెక్స్ బిల్డింగ్, మంచి కారు, లగ్జరీ లైఫ్ ఉన్నదనుకో వస్తారు. ఎందుకు వస్తారు అంటే నీతో అవసరం ఉంది కాబట్టి వస్తారు. అదే నువ్వు పూరి గుడిసెలో చిన్న పెంకుటిల్లు ఉన్నావు ఎవరు రారు. ఎందుకంటే నీతో అవసరం లేదు. అంటే ఒకవేళ నీకు ఎగ్జాంపుల్ చెప్తా, నీ దగ్గర ఫుల్ ఆస్తి ఉన్నది, కానీ నువ్వు పూరి గుడిసెలు ఉన్నావు. కానీ అందరికి తెలియదు నీ దగ్గర ఆస్తి బాగున్నదని. అయితే నువ్వు అన్నీ ఎదుర్కొంటున్నావు, ఎవడు వస్తలేడు. ఎందుకంటే నేను చిన్న గుడిసెలు ఉన్నావు, అంటే చిన్న ఇంట్లో ఉన్నావు. మీ నాన్న చనిపోయినా, మీ మదర్ చనిపోయినా ఎవరు వస్తలేరు. సో వచ్చిన వాళ్ళు ఎవరో కొందరు, 4, 5 వాళ్ళు ఎవరో నీకు తెలుసు. సో అలాంటి వాళ్ళని మైండ్లో పెట్టుకో. అదే నువ్వు పూరి గుడిసె నుంచి ఒక లగ్జరీ లైఫ్, అంటే ఒక పెద్ద బిల్డింగ్, డూప్లెక్స్ బిల్డింగ్ అలాంటి ఇంట్లోకి వెళ్ళినావు అనుకో, నీకు తెలియని వాళ్ళు వస్తారు. తెలియని వాళ్ళు వచ్చి పరిచయం చేసుకుని, తెలియని వాళ్ళు వచ్చి నీతో సపోర్టర్గా ఉంటుంది. ఎందుకంటే నీతో అవసరం పడుతుంది, డబ్బు అవసరంగా ఇస్తావు కాబట్టి దేనికైనా. సో డబ్బుకి ఇస్తారు విలువ, మనిషికి ఇవ్వరు. మనిషి బతుకున్నా డబ్బుకే ఇస్తారు విలువ, మనిషి చనిపోయినా కూడా డబ్బుకే ఇస్తారు విలువ. సో ప్రజెంట్ నడుస్తుంది డబ్బు వల్ల. సో నేనేమంటున్నా, యంగ్ జనరేషన్ యూత్ అందరికీ, మీకు ఒక్కడికి చెప్తున్నా ఏంటంటే డబ్బు సంపాదించురి. అది. అండ్ ముఖ్యంగా ఈ నాన్నని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. సో కాళ్ళు ధైర్యం కూడా గంగలో పోతుంది, ధైర్యం కూడా ఉండదు.
ఎందుకంటే తండ్రి ఉంటే ఒక ధైర్యం ఉంటుంది. మా నాన్న ఉన్నాడు, నాకు మా నాన్న ఉన్నాడు, ఏమైనా మా నాన్న చూసుకుంటాడు అన్న ధైర్యం ఉంటుంది. అదే తండ్రి లేడనుకో, తల్లి లేకున్నా అదే బాధ ఉంటుంది, తండ్రి లేకున్నా అదే బాధ ఉంటుంది. అది చెప్పలేం మనం, ఎందుకంటే ఆ బాధ అనేది చెప్పలేం. సో తండ్రి గురించి నేను ఎంత చెప్పినా, నా జీవితం మొత్తం చెప్పినా, తల్లి గురించి నా జీవితం మొత్తం వీడియో చేసినా కూడా అలా ప్రేమకి అలా దేనికి తూగలేం మనం, తెలుసా. నేను రోజంతా వీడియోలు చేసి పెట్టినా కూడా తక్కువనే, తండ్రి గురించి కానీ తల్లి గురించి కానీ. అర్థమవుతుందా? నేను అందుకే అంటున్నా, తల్లికి లేదా తండ్రికి వీళ్ళిద్దరికి మొక్కుర్రి, పొద్దున్న లేసి వాళ్ళ కాళ్ళు మొక్కుర్రి, వాళ్ళనే మొక్కుర్రి, వాళ్ళని సంతోషంగా ఉంచుర్రి, బాధ పెట్టకుర్రి. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ నేను. మీ తల్లిని కానీ తండ్రిని కానీ బాధ పెట్టకుర్రి. రిక్వెస్ట్ చేసి, మీ తండ్రి కానీ మీ తల్లి కానీ తిట్టినా కొట్టినా దూరం పెట్టినా చీకొట్టినా ఏం చేసినా వాళ్ళు ఉన్న రోజులే. వాళ్ళు చనిపోయారు అనుకో, ఎవ్వరు రాడు, నీ ఫ్రెండ్ రాడు, నీ లవర్ రాదు, నీ రిలేటివ్స్ అయితే అస్సలుగా దేకరు. నీ దగ్గర డబ్బు ఉంటే వస్తారు, ఎందుకు ఫ్యూచర్లో ఏదైనా హెల్ప్ చేయగలుగుతావు, అప్పిస్తావు అన్నట్టు వస్తారు. కానీ నీ దగ్గర డబ్బు ఉండి కూడా నువ్వేం పైసలు ఖర్చు పెడతావు అంటే కూడా ఎవరు రారు. అంతే, ఇంత మించి ఏం లేదు. బయట నడిచేది డబ్బు చేయబట్టి అంతే. తండ్రి మనకి చిన్నప్పుడు అన్నీ వేసిండు, ఎంత చెప్పినా ఏమంటే చెప్పచ్చు. తండ్రి ఆయన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేడు, తెలుసా. అండ్ మనకి అన్ని ఇసుకొచ్చి దగ్గర పెడతాడు. అంటే ఒక్కొక్కడికి ఎంత గుద్ద బలుపు ఉంటుంది అంటే, తండ్రి బయట కష్టపడి రెక్కలు ముక్కలు అంతా శ్రమ కష్టపడి శ్రమ తీసి ఫుడ్ ఏదో తినుకుంటా కష్టపడి ఇంటికి వస్తే, ఆయన కొడుకు మాత్రం గంజాయి పట్టుకుంటా డ్రగ్స్ తీసుకుంటా పోతూ దాని గురించి అసలు సంబంధం లేని దాని గురించి ఒక చిల్లర దానికోసం తాగుడు తందనం లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా సూసైడ్ వేసుకొని చచ్చిపోతాడు. మీ నాన్న గురించి ఆలోచించరా కొంచెం? అమ్మాయిలు కూడా మీ ఫాదర్ గురించి మీ మదర్ గురించి ఆలోచించరు. వాళ్ళు ఉన్న రోజులే మీకు విలువ, వాళ్ళు లేరనుకో మీకు విలువ ఇచ్చేటోడు ఎవ్వడు ఉండడు. ఫ్రెండ్స్ కూడా విలువ ఇయ్యరు, తెలుసా. సో నేను ఏమంటున్నా అంటే, తల్లిదండ్రులకి విలువ ఇయ్యరి. తండ్రి బయట తిట్టినా కొట్టినా, తల్లి బయట తిట్టినా కొట్టినా రివర్స్ మాట్లాడదు, చేయి లేపద్దు, కొట్టినా పడాలంతే, పడాలా, రివర్స్ మాట్లాడదు ఎప్పటికీ. అర్థమైందా? సో వాళ్ళు మిస్ అయితే తప్ప ఎవరికి అర్థం కాదు. ఎప్పుడైతే ఒక తల్లి కానీ తండ్రి కానీ ఆ పర్సన్ కొడుకు కానీ కూతురు వాళ్ళ చేతుల నుంచి తల్లిదండ్రులు దూరం అయ్యారు అనుకో, అప్పుడు వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది. ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలియదు, పోయినాకనే తెలుస్తుంది ఎవరికైనా. సో అంతే. సో ఫాదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే, నేను ఎంత చెప్పినా తక్కువే, తెలుసా. సో తండ్రిని తల్లిని మిస్ చేసుకోకర్రి, మంచిగా చూసుకోరి, సేవ్ అయ్యర్రి, హ్యాపీగా చూసుకోరి, పని చేసుకొని సంపాదించుకోరి, వాళ్ళని పోషించుర్రి, ఏం కావాలంటే తీసుకురారి, ఎక్కువ కష్టపడుర్రి. వాళ్ళ కోసం ఎంత సాక్రిఫైస్ చేసినా తక్కువే. వాళ్ళు ఉన్న రోజులైనా మనకి విలువ, వాళ్ళు పోయారనుకో మనకు విలువ లేదు. చెప్తున్నా కదా, వాళ్ళ మంచిగా చూసుకోరు, వాళ్ళకి ఏం కావాలో అది తీసుకొచ్చి, వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి, చిన్న చిన్న కోరికలు ఉంటాయి, తెలుసా. వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు లేని వాళ్ళని చూడు, ఎంత స్ట్రగుల్ ఉంటుందో చెప్పలేం, తెలుసా. సో కొన్నిసార్లు మనకి జాబ్ ఉంటుంది, మంచి ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ తల్లిదండ్రులు ఉండరు. వాళ్ళకి పెట్టుకుంటావురా, వాళ్ళకి పెట్టుకోరా, అది ఎందుకంటే తల్లిదండ్రులు లేరనుకో, అది వాళ్ళకి పెట్టుకోరా, అది అట్లా నేను అనేది. సో తండ్రిని కానీ తల్లిని కానీ ఎప్పటికీ మిస్ చేసుకోకూరి, మంచిగా పెట్టుకోరి. కొన్నిసార్లు మనం ఏం చేయలేం, ఎన్ని హాస్పిటల్ పెట్టినా ఎంత పెట్టినా ఏం చేయలేం పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటాయి. అంతే, ఏం చేయలేం, అంతే.